హలో ఎవరివన్, అందరూ ఎలా ఉన్నారండి? నేను మీ లక్ష్మి అండి. సో ఈరోజు మన రెసిపీ వచ్చేసరికి బనానా బజ్జీ అండి. సూపర్ టీ టైమ్ స్నాక్స్ అండి బనానా బజ్జీ. అండ్ అన్నంలోకి ఏదైనా పికిల్ ఉన్నప్పుడు నంచుకొని తినడానికి, లేదా సాంబార్లోకి సూపర్ అంటే సూపర్గా ఉంటుందండి ఈ బజ్జీ. ఎలా చేయాలో మనం ఇంకా రెసిపీలోకి వెళ్దాం పదండి. మనకి తగినట్టు ఇది ఒక 3 స్పూన్స్ శనగపిండి తీసుకోండి. ఒక బనానాకి నేను చెప్తున్నాను. సో తగినంత సాల్ట్ వేసుకోండి. అండ్ నెక్స్ట్ బేకింగ్ పౌడర్ అండి, అది ఈ వంట సోడా అంటారు కదా, అది కొంచెం వేసుకోండి. వేసుకొని వాటర్ తగినన్ని పోసుకొని ఇట్లా ఉండలు లేకుండా బాగా కలుపుకోండి. బాగా అంటే బాగా కలుపుకోవాలి. ఎలా ఉండాలంటే రిబ్బన్ కన్సిస్టెన్సీలా రావాలండి. చూడండి, నేను చూపిస్తున్నాగా బాగా కలుపుకోండి. ఉండలు అస్సలు ఉండకూడదు. రిబ్బన్ కన్సిస్టెన్సీ అండి, మేము చూసాడా అలా రిబ్బన్ కన్సిస్టెన్సీ ఉండేలా పిండి కలుపుకొని పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి ఒక బనానా తీసుకోండి. అది కర్రీ బనానా తీసుకొని ఆ బనానాని ఇలా పీల్ తీసేసేయండి. మొత్తం పీల్ తీసేసి చాపర్తో మనం బనానాని మన కావాల్సిన షేప్లో కట్ చేసుకోవచ్చండి. నేనైతే పొడవుగా కట్ చేశాను. మీకు ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు. చాపర్తో చేసుకోండి. ఇది చూపిస్తున్న విధంగా కట్ చేసేసుకోండి. కట్ చేసిన వాటిని మనం ముందుగా పిండి రెడీ చేసి పెట్టుకున్నాం కానీ ఇలా మరుగుతున్న ఆయిల్ అండి, ఆయిల్ బాగా మరగాలి. ఆ మరుగుతున్న ఆయిల్లో ఇట్లా బనానా స్లైసెస్ని తీసుకొని పిండిలో ముంచేసి వేయాలండి. బాగా మరుగుతున్న ఆయిల్లో చూపిస్తున్న విధంగా 1 by 1 వేసుకోండి. 1 by 1 వేసుకున్న తర్వాత సో వీటిని అటు ఇటు టర్న్ చేసుకుంటూ చిన్నగా టర్న్ చేసుకోవాలండి. వేసిన వెంటనే తిప్పకూడదండి, అవి ఆయిల్లో తేలి బయటకు వస్తాయి. అప్పుడు వాటిని తిప్పాలండి. చూసుకోండి, టర్న్ చేయాలి. చూస్తున్నారు కదండి, ఇలా చూపిస్తున్న విధంగా ఏదన్నా రసం సాంబార్ ఇలా పెట్టుకున్నప్పుడు ఇలా బనానా బజ్జీ చేసుకొని తింటే చాలా బాగుంటుందండి. సైడ్ డిష్ లాగా చాలా అంటే చాలా బాగుంటుందండి. చూడండి, టర్న్ చేసుకుంటూ లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఉంచుకొని తీసేసుకోవడమేనండి. చూసారు కదా రెసిపీ. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్లో చెప్పండి. వేడి వేడి బనానా బజ్జీ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ సో మచ్.